రాయలసీమ పెన్నా బేసిన్ కి తరలిస్తున్నారు, ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. ఈ రోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా. ఈ రోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్న. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది. ఏమవుతుందా, ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే అసలు పిసల్గా అంటారు ఉర్దూలో. అసలు పిసల్గా బాయ్, आपको समझ में नहीं आ रहा, जान पूछ के बोल रहे या बिना ऐसी बोल रहे. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందీల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్లమని. పోనీ అదే అనుకుందాం, ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాడినవా? మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా? ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోల్చాగర్ కానీ, ఎస్ఎల్బిసి కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసినుంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్లను వాడుకునేటోళ్ళం కదా. ఈ రోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందనంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం, దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈ రోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్లు, ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు. 10 ఏళ్లలో ఇద్దరు పల్లికలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మొత్తం కలిపితే కల్వకుర్తి, రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా 2 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్లీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. ఆయనకు ఒకే హామీ ఇచ్చాం, 3 సంవత్సరాల తర్వాత మళ్లీ మీరు రావాలి, మీరు ప్రారంభించిన పనులు
ఈరోజు వర్క్స్ ప్రారంభించారు. మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇంకొక పక్క పోలవరం నేను ముందే చెప్పాను. దీన్ని కూడా లైన్లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితిలో 2027 జూన్కు కానీ కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అది జరిపించడమే కాకుండా పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను. అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం. ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1,852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్ కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.